దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ సినిమా రంగంలో సంచలన ప్రకటన చేశారు. తన కెరీర్ లో కొన్ని కీలక చిత్రాలను పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆయన చివరి ప్రాజెక్టులు ఎంత ఘనంగా ఉంటాయన్న ఆసక్తి నెలకొంది. ప్రియదర్శన్ సినీ చరిత్రలో ఓ మలుపు ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి. పూర్తి వివరాలు చూద్దాం. ప్రియదర్శన్ తన 45 ఏళ్ల సినీ కెరీర్ను ముగించేందుకు సిద్ధమవుతున్నారు. హైవాన్, హేరా ఫేరీ 3 మరియు మోహన్ లాల్ తో 100వ చిత్రం పూర్తయిన తర్వాత రిటైర్ అవుతానని ప్రకటించారు. ఇటీవల ఆయన అలసట వ్యక్తం చేస్తూ కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ 3 చిత్రాలు ఆయన గత విజయాలను మించి నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఘనత ఆయన అభిమానులను ఉర్రూతలూగించింది. బాలయ్య సినీ జీవితంలో ఈ మైలురాయి ఎంతో విశేషం. ఈ గౌరవం వెనుక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే నుండి గోల్డ్ ఎడిషన్ రికగ్నైజేషన్ లభించింది. 50 ఏళ్ల పాటు నటుడిగా భారతీయ సినిమాలో కొనసాగినందుకు ఈ గౌరవం దక్కింది. 1974లో తాతమ్మ కలతో బాలనటుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఇప్పటికీ బాక్సాఫీస్ విజయాలతో కొనసాగుతోంది. ఈ ఘనతను ఆయన అభిమానులకు, కుటుంబానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో ఆనందం వెల్లివిరిసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రం నుంచి హాట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ రోల్ లో కనిపించనున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్ కోసం టీం సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. పూర్తి వివరాలు చూద్దాం. డ్రాగన్ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతోంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఈ పాత్ర ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లక్ష్యాన్ని చేరుకోనుందని అభిమానులు ఉవ్వెరూరుతున్నారు. ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందన్న ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల షేర్ తో బ్రేక్ ఈవెన్ ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు పాజిటివ్ టాక్ వస్తే విడుదలైన 4 రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.